హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆవు పాలతో జిన్ను చేసుకుందామండి. మా పాలైన ఆవు పాలు ఇచ్చారు, జున్ను పాలు చూడండి పచ్చగా ఉన్నాయి. ఈ పాలతో ఇప్పుడు మనం జున్ను చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, ఆవు జున్ను పాలు, షుగర్, మిరియాలు, 3 యాలక్కాయలు. ఇవి మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అన్నీ కలుపుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకున్నానండి, మిక్సింగ్ బౌల్. దీనిలో జున్ను పాలు పోస్తున్నాను. చిక్కగా ఎల్లోగా ఉన్నాయి. దీంతో 30 ఉన్నాయండి జున్ను పాలు. సేమ్ కొలతతో బెల్లం పొడి తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి. మొత్తం కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం జున్ను పాలు ఏ లోటాతో తీసుకున్నామో అదే కొలతతో 2 వంతులు మామూలు పాలు తీసుకుంటున్నానండి, గేదె పాలు. దీంతో 30 తీసుకున్నాం కాబట్టి దీంతో 1.5 మామూలు పాలు తీసుకుంటున్నాను. హాఫ్ అండి, ఇందాక ఫుల్ పోసాను. జున్ను పాలతో పాటు మామూలు పాలు కూడా కావాలండి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను చెప్పలేదు. అదే గేదె పాలు అయితే ఫస్ట్ రోజు పాలకి 4 వంతులు పాలు పడతాయండి. ఆవు పాలు కొంచెం మామూలుగా పలుచగా ఉంటాయి కాబట్టి 2 వంతులు పోసాను. ఇది గట్టిగా అవుతుంది, గట్టి జున్ను. బెల్లం పంచదార పూర్తిగా కరిగేలాగా మొత్తం కలపాలి. కరిగిపోయిందండి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి వడగట్టుకుందాము. ఈ పాలలో ఇప్పుడు మిరియాలు, యాలకులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. మొత్తం కలిసేలాగా దీన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టి వండుకుందామండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం.
కుక్కర్ పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక వంతు జున్ను పాలు అయితే 2 వంతులు గేదె పాలు కలుపుకున్నాము. జున్ను పాలు ఎన్ని ఉన్నాయో అన్నే బెల్లం వేసుకున్నాము. అది కాకుండా 2 పెద్ద స్పూన్లు షుగర్ కలుపుకున్నాము. మిరియాలు యాలకులు కలిపిన పౌడర్ కలిపేసాము. దీన్ని ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి వాటర్ పోసాను. దానిలో మనం గిన్నె పెట్టేసుకుని, గ్యాస్ కట్ లేదండి కుక్కర్ మూతకి, అలాగే విజిల్ కూడా లేదు. మనం ఇడ్లీ ఉడికించుకున్నట్లుగానే ఇది ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుందాము. తర్వాత మీకు చూపిస్తాను. 15 మినిట్స్ అయిందండి. ఒకసారి తీసి చూద్దాము. అయిపోయిందండి. మనం దీన్ని ఎలా చూసుకోవాలంటే, కొంచెం చేయి తడి చేసుకుని ఇలా చూస్తే మన చేతికి ఏమీ పాలు ఏమీ అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టేనండి. ఏమి అంటుకోవట్లేదు మనకి. స్టవ్ మనం ఇడ్లీ చూసుకున్నప్పుడు మనకి ఇడ్లీ ఎలా చేతికి అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టే. ఇవి కూడా ఇలా చూసుకుంటే అసలు ఏం అంటుకోవట్లేదు. కరెక్ట్గా 15 నిమిషాలు పట్టిందండి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది. ఒక వంతు చిన్ను పాలు, 2 వంతులు మామూలు పాలు పోసుకున్నాను. ఫస్ట్ రోజు పాలేనండి ఇవి. కరెక్ట్గా జున్ను పాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంతే బెల్లం తీసుకున్నాను. 2 స్పూన్లు షుగరు, మిరియాల పొడి వేసుకున్నాను. కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది. ఇది మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను. పూర్తిగా చల్లారిపోయిందండి మొత్తం. రౌండ్గా సైడ్స్ అన్నీ ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి పెట్టి చూపిస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసానండి. ఆవు జున్ను పాలతో జున్ను అండి. ఆవు పాలతో చేసుకున్న జున్ను చాలా హెల్దీ అంటారు, పొట్ట శుద్ధి అంటారు. సంవత్సరానికి ఒక్కసారి తిన్నా చాలా మంచిదంటారు. ఆవు పాలు దొరికితే మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. జున్ను 6 నెలలకు ఒకసారి తింటే 6 నెలలకు సరిపడే డి విటమిన్ వస్తుందంటండి. చాలా హెల్దీ. తప్పనిసరిగా పాలు దొరికితే మాత్రం జున్ను పాలు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు ఒకవేళ ఇంకా జెల్లీగా కావాలి అంటే ఇదైతే కరెక్ట్ పాలండి. కరెక్ట్గా వచ్చింది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా స్మూత్గా. ఇంకా మీకు జెల్లీగా ఇంకా పలుచగా కావాలంటే నేను 2 వంతులు పోసాను మామూలు పాలు, మీరు 2.5 వంతులు పోసుకోండి. అలాగే తీపి కూడా లాస్ట్లో ఒకసారి కుక్కర్లో పెట్టే ముందు చూసుకోండి. ఒక్కొక్క బెల్లం కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది, ఒకటి తక్కువ తీపి ఉంటుంది. చూసుకుని ఒకవేళ ఏమన్నా తక్కువైతే బెల్లం కొలుచుకోండి. నేను నార్మల్గా కొలత మాత్రం మీకు చెప్పాను. మీ స్వీట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.